హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఫస్ట్ 15 మినిట్స్ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ది డే మార్కెట్ ఇదే రేంజ్ లో కన్సాలిడేట్ అవడానికి ట్రై చేస్తుంది. అఫ్ కోర్స్ మనకి అరౌండ్ 12:30 1 o'clock కి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ మళ్ళీ మార్కెట్ అగైన్ బ్యాక్ టు జోన్ వచ్చేసింది. సో కంప్లీట్ 15 మినిట్స్ రీజన్ లోనే మోస్ట్ ఆఫ్ ది టైం ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ మార్కెట్ విట్నెస్ చేస్తాం. ఈ రోజు స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఆర్ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కడ కనిపించలేదు. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది ఎక్సెప్ట్ ఆటో సెక్టర్. ఆటో సెక్టర్ ఉంటే సమ్వేర్ క్లోజ్ టు 2% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చాయి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే మేజర్ న్యూస్ చూసుకుంటే ఫర్ టైం బీయింగ్ అంత స్ట్రాంగ్ న్యూస్ అయితే ఏమీ లేదండి. నిన్న వీడియోలో ఏదైతే రీజన్స్ మాట్లాడుకున్నామో సేమ్ రీజన్స్. మార్కెట్స్ పాజిటివ్ ఉండడానికి నథింగ్ బట్ మార్కెట్స్ ఫాల్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి అండ్ యుఎస్ అండ్ ఇరాన్ సైడ్ నుంచి వార్ ఎస్కలేట్ అవ్వట్లేదు. ఇష్యూస్ ఇంకా సీరియస్ అవ్వట్లేదు. అక్కడ నుంచి ఎలాంటి ఫర్దర్ అప్డేట్స్ లేదు కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ గా రికవర్ అవడానికి ట్రై చేస్తున్నాయి. సో రేపటి మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే మేజర్ న్యూస్ మనకి ఏమీ లేదు. సో ఇప్పుడున్న అవైలబుల్ డేటాను బట్టి ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బట్టి రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి. ఒకసారి మేజర్ లెవెల్స్ పరంగా మాట్లాడుకుంటే సేమ్ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ 24,300 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అయింది. ఇది కెన్ సీ ఈ రోజు ఎంటైర్ డే మొత్తం కూడా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. మార్కెట్ ప్రాపర్ గా హోల్డ్ చేయగలిగింది. ఫాలోడ్ బై 24,200 దగ్గర ఒక టెంపరరీ సపోర్ట్ అండ్ 24,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ ఇంట్రాడే హై పాయింట్ కి నియరెస్ట్ గా 24,500 ఒక టెంపరరీ రెసిస్టెన్స్ అండ్ 24,600 దగ్గర మేజర్ స్వింగ్ హై ఉంది, అది కూడా రెసిస్టెన్స్. దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. సో ఫస్ట్ సెంటిమెంట్ పరంగా మాట్లాడుకుంటే నిన్న మార్కెట్స్ మనకి 24,000 నుంచి స్ట్రాంగ్ ఒక లీనియర్ బౌన్స్ బ్యాక్ ఇచ్చి స్ట్రాంగ్ అప్ సైడ్ కి వెళ్ళింది. నిన్న వచ్చిన అప్ ట్రెండ్ కి ఈ రోజు ఒక కన్సాలిడేషన్ ఎక్స్టెండ్ అంటే మార్కెట్ ఏదైతే మొమెంటం స్టార్ట్ అయింది అప్ సైడ్ మొమెంటం అందులో కొంత పాజ్ కనిపిస్తుంది. అంతేగాని అప్ ట్రెండ్ వీక్ అయినట్టు గానీ లేదా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు మనకి ఎక్కడా కనిపించట్లేదు. అప్ ట్రెండ్ లో ఒక టెంపరరీ బ్రేక్ ఆర్ ఒక టెంపరరీ పాజ్ మాత్రమే కనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్స్ వై ఆల్రెడీ పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి అదే పాజిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ కి ప్లాన్ చేసుకుందాం. బట్ నిన్న మాట్లాడుకున్న సేమ్ పాయింట్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నిన్న మార్కెట్ లో ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్మెంట్ వచ్చింది. ఎక్కడ ఈ వచ్చిన ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్ట్ మూవ్ ఎక్కడ రాలేదు. సో ఇంత లీనియర్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా మార్కెట్స్ అదే లెవెల్లో బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ కావాలి. అంత స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అయితే ఏమీ లేదు కాబట్టి మనం ఒక టెంపరరీ సైడ్ వైస్ విట్నెస్ చేస్తున్నాం. సో రేపు మార్కెట్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఇనిషియేట్ అయిందో ఇదే కన్సాలిడేషన్ ఇంకొంచెం కంటిన్యూ అయ్యి ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ ఒక డిప్ వస్తే నథింగ్ బట్ ఓవరాల్ గా వచ్చిన ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్టివ్ మూవ్ వస్తే ఆ కరెక్టివ్ మూవ్ వచ్చిన తర్వాత నుంచి మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఐదర్ కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యి బ్రేక్అవుట్ జరగాలి లేదా ఒక డిప్ వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర ప్లాన్ చేసుకుంటాం. సో ఈ సినారియోలో మనకి మేజర్ న్యూస్ లేదు కాబట్టి మనం ప్రైస్ యాక్షన్ తో పాటు ఇక్కడ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ కూడా తీసుకుందాం. ఒక్కసారి ఇప్పుడు బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ కూడా చూసుకుందాం అండి. ఫస్ట్ పీసీఆర్ వాల్యూ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 ఉంది న్యూట్రల్. సో పుట్ సైడ్ 19.59 lakh అండ్ కాల్ సైడ్ 19.41 ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. సో పీసీఆర్ రేషియో న్యూట్రల్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఈ రోజు మార్కెట్ రియాక్ట్ అయిన మేజర్ లెవెల్స్ ఒకసారి చూసుకుందాం. సో ఈ రోజు రియాక్ట్ అయిన మేజర్ లెవెల్ 24,300 దగ్గర చూసుకుంటే మీకు పుట్ సైడ్ ఓవరాల్ గా 79,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ కాల్ సైడ్ 75,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు సైడ్ లో ఈక్వల్ ఉంది. ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ అదే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఈ డేటాని మనం బ్రేక్అవుట్స్ దగ్గర ట్రాప్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేయాలో చెప్తాను, ఒకసారి ఈ డేటాను గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ యావరేజ్ గా 24,500 వరకు నియరెస్ట్ గా వెళ్ళింది కాబట్టి ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర మీరు పుట్ సైడ్ చూసుకుంటే 27,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇదే 24,500 కాల్ దగ్గర 1,31,000 ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే పుట్స్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ చాలా హై లెవెల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయ్యి నథింగ్ బట్ 24,500 దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. 24,300 దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ సపోర్ట్ అండ్ 24,200 దగ్గర చూసుకుంటే మీకు ఇక్కడ పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, కాల్ సైడ్ లీస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే 24,200 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, 300 న్యూట్రల్ లెవెల్, 500 రెసిస్టెన్స్ లెవెల్. సో ఇప్పుడు ఈ డేటాని మనం చార్ట్ మీద రిఫ్లెక్ట్ చేసుకుని ఒక్కసారి రేపు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు దీన్ని ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 24,300 నుంచే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తుంది అనుకుందాం. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్
చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు ఈ వస్తున్న మొమెంటం లో మీరు అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది 24,300 దగ్గర ఫుడ్ సైడ్ యావరేజ్ గా 79,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఇదే స్ట్రైక్ ప్రైస్ కాల్ దగ్గర 75,000 ఓపెన్ ఇంట్రెస్ట్. పెద్ద చేంజ్ లేదు, జస్ట్ ఒక 5,000 మాత్రమే చేంజ్ ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ వస్తున్న మొమెంటం లో స్ట్రెంత్ ఉంటుంది. ఫర్దర్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. మనం దేని బట్టి చెప్పగలం? ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి. ఇలా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కాల్ సైడ్ మీకు 75,000 ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దీని వాల్యూ డిక్రీజ్ అవ్వాలి, అండ్ పుట్ సైడ్ 79,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది రౌండ్ ఫిగర్, దీని వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఒకవేళ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా బిల్డప్ అవుతున్నట్లయితే అప్పుడు ఈ వస్తున్న మొమెంటం లో స్ట్రెంత్ ఉండి మార్కెట్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ రోజు ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ లో చూడండి, మార్కెట్ మీకు ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చింది. కానీ బ్రేక్అవుట్ వచ్చిన టైం పీరియడ్ లో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ లో ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మార్కెట్ ఆ లెవెల్ ఒక మ్యాగ్నెట్ కింద వర్క్ అవుతుంది, నథింగ్ బట్ అట్రాక్ట్ చేస్తుంది. సో ప్రైస్ మళ్ళీ తిరిగి అదే లెవెల్ దగ్గరికి వచ్చింది. సో దట్స్ వై ఈ సినారియో కనిపించాలి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు. ఇది కనిపించలేదా, ఈ వస్తున్న మూమెంట్ లో ట్రాప్ రావచ్చు, మార్కెట్ కొంచెం ఫర్దర్ గా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మీ స్టాప్ లాస్ టచ్ అవ్వచ్చు. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఈ సినారియో చెక్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ 24,300 దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడానికి. అలాగే మార్కెట్ ఒకవేళ టెంపరీ కరెక్షన్ కంటిన్యూ అయ్యి 24,200 నుంచి కనుక మనకి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ లొకేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ వచ్చింది, దానికి ఒక కరెక్టివ్ మూవ్ వచ్చి 24,200 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయిందంటే అలాగే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మనం స్ట్రాంగ్ ఫర్దర్ అప్ సైడ్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఇక్కడ కూడా మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి పైకి వెళ్తున్నప్పుడు. లేదు ఈ రెండు లొకేషన్ దగ్గర మనకి ట్రేడ్ దొరకలేదు, ఓన్లీ 24,500 దగ్గర మాత్రమే బ్రేక్అవుట్ దగ్గర ఏదైనా ట్రేడ్ కనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు 24,500 కాల్ సైడ్ మీకు ఆల్మోస్ట్ 1.3 లాక్ ఉంది, ఫుడ్ సైడ్ సమ్వే క్లోజ్ టు 30,000 రౌండ్ ఫిగర్ ఉంది. సో కాల్ సైడ్ 1.3 లాక్ ఏదైతే ఉందో దీని వాల్యూ తగ్గిపోయి ఫుడ్ సైడ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. కాల్ సైడ్ అన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ని పుట్ డామినేట్ చేయాలి, అప్పుడు మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే టెక్నికల్ గా మాట్లాడుకుంటే ప్రైస్ యాక్షన్ బట్టి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై యాక్షన్ తీసుకుంటాం, లేదా ఇంట్రాడే హై పాయింట్ గానీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసిన అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఈ రెండు సినారియాలో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ లో మేజర్ న్యూస్ లేదు కాబట్టి ప్రైస్ యాక్షన్ తో పాటు మనం ఆల్టర్నేట్ సపోర్టింగ్ డేటా కూడా చెక్ చేసుకోవాలి. సో దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ హెల్ప్ తీసుకుని రైట్ ఎంట్రీ పాయింట్ విత్ సపోర్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తేనే ట్రేడ్ చేద్దాం, లేదా కంప్లీట్ గా ఆ ట్రేడ్స్ ని ఇగ్నోర్ చేసాయి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవాలి. బట్ లెవెల్స్ పరంగా మాట్లాడుకుందాం, మనకి ఇక్కడ 78,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ రోజు ఇంట్రాడే మొత్తం కూడా ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పటికీ బ్రేక్ చేయలేకపోయింది. సో 78,000 స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. అలాగే ఇంట్రాడే హై పాయింట్ 78,400 దగ్గర ఒక టెంపరరీ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై 79,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్. సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇదే 78,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాం, మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, లేదా ఇంట్రాడే హై పాయింట్ బ్రేక్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సినారియో ఈ లెవెల్ దగ్గర కనిపిస్తే అప్పుడు ఇక్కడ కూడా బై సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ మార్కెట్ ఒకవేళ ఫర్దర్ గా డిప్ వస్తే ఆల్రెడీ ఒక లీనియర్ మొమెంటం వచ్చింది కాబట్టి మనం డిప్ లో బై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఈ మేజర్ లెవెల్ దగ్గర 77,500 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక టెంపరరీ సపోర్ట్ ఉంది. ఆ కరెక్షన్ ఇక్కడ వరకు కంటిన్యూ, ఇక్కడ నుంచి ఏదన్నా బయింగ్ ఆపర్చునిటీ కనిపించినా ఇక్కడ కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ లైక్ నిఫ్టీ. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లాజిక్ అండి. సో మనకి అరౌండ్ 56,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ ఎంటైర్ జోన్ మొత్తం కూడా మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ట్రేడ్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేద్దాం, లేదంటే ఇంట్రాడే హై పాయింట్ 56,300 ఈ రీజన్ రెసిస్టెన్స్ ఇది బ్రేక్ చేసిన అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకోండి, లైక్ ఈ 300 to 400 పాయింట్స్ ఈ రీజన్ ఇగ్నోర్ చేసుకుని ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకవేళ డిప్ లో బై చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇంపల్స్ ఎంటైర్ ఒక జోన్ మొత్తం సింగిల్ క్యాండిల్ వచ్చేసింది కాబట్టి 55,500 దగ్గర కూడా ఒక టెంపరరీ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ వరకు మార్కెట్ కరెక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీకి ప్లాన్ చేసుకుందాం. లైక్ నేను ఏదైతే ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిందో, ఒక లీనియర్ మొమెంటం వచ్చిందో ఆ మొమెంటం ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాతే స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది, లేదంటే ఈ కన్సాలిడేషన్ ఇంకా ఫర్దర్ గా 2 or 3 days కంటిన్యూ తర్వాతే మంచి మొమెంటం వస్తుంది. సో అందుకని బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఇస్ ద మోస్ట్ కంఫర్టబుల్. ఇఫ్ నాట్ సో బ్రేక్అవుట్ దగ్గర కూడా ప్లాన్ చేసుకుందాం, కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ని చెక్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు మనం క్రూడ్ ఆయిల్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో క్రూడ్ ఆయిల్ కూడా సేమ్ అండి, దాని ఇండియన్ మార్కెట్స్ ఎలాగైతే బౌన్స్ బ్యాక్ అయ్యాయో క్రూడ్ ఆయిల్ కూడా అదే లెవెల్లో ఒక లీనియర్ ఫాల్ వచ్చింది కాబట్టి అది కూడా కొంత కన్సాలిడేషన్ ఉంది. కాబట్టి నిన్న మనం మెన్షన్ చేసిన లెవెల్స్ బాగా రెస్పెక్ట్ అయ్యి మంచి ట్రేడ్ ఆపర్చునిటీ దొరికింది. సో నేను ఒక స్ట్రాంగ్ మొమెంటం ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్ అయింది, బ్రేక్అవుట్ తర్వాత ఒక లీనియర్ మొమెంటం వచ్చింది కాబట్టి దీనికి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అప్పుడు మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సేమ్ లైక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్ ఆపోజిట్. నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది కానీ కన్సాలిడేషన్ జరుగుతుంది, అంతేగాని స్ట్రాంగ్ మొమెంటం కి ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ వెళ్తే అప్పుడు ఈ వస్తున్న మొమెంటం కి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నిఫ్టీలో ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ క్రూడ్ ఆయిల్ ఆపర్చునిటీ వచ్చేసింది. ఎక్కడైతే మనకి సపోర్ట్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ కి వెళ్ళి ప్రాపర్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్
మార్కెట్ మళ్ళీ సపోర్ట్ ఏరియాకి వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. సో క్రూడ్ ఆయిల్ లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఫర్ టైమింగ్ ఒక నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి నిన్న ఇంట్రాడే లో పాయింట్ 8,500 రౌండ్ ఫిగర్ ఆర్ 400 వరకు ఎక్స్టెండ్ అయింది. ఈ సపోర్ట్ జోన్ మొత్తం డౌన్ సైడ్ బ్రేక్ చేసిన డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా మార్కెట్ ఫర్దర్ ఇంక్రీజ్ అయినా 9,200 మేజర్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చినా కూడా సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు లొకేషన్స్ దగ్గర క్రూడ్ ఆయిల్ లో మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సైడ్ వేస్ లో క్లోజ్ అని స్ట్రాంగ్ మొమెంటం రాలేదు. ట్రేడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా నెగ్లిజిబుల్. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ లో ట్రాప్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఆర్ ప్రైస్ యాక్షన్ ఒక్కటే కన్సిడర్ చేయొద్దు. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా చెక్ చేసుకుని అన్ని సినారియోస్ ఒకటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లేదంటే ఇప్పుడు ఇనిషియేట్ అయిన కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేయడం బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.